శివయేవ సదా జీవం శివయేవ సదా జీవం జీవయేవ సదాశివం వేత్యైక మనయోర్వస్తు సాత్మానం నచయేరత శివయేవ సదా జీవం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు. Wisdom does not mean familiarity of the text. ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు. Wisdom is not secular knowledge. జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని. He is the one of wisdom who understands the unity of the individual with the divine. వ్యక్తికి సమష్టికి మధ్యనున్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం. The true wisdom is the one that brings unity between the individual and the cosmic entity. మానవుడు తనలోని మానవత్వాన్నే గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? When man is not able to know the human quality, how do you expect him to know the divine nature within him? కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి. Therefore, in the first instance, one has to recognize the human quality within. దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం. Basing on this, Buddha said, Samyak Drishti, the good vision, the good outlook. మంచి చూపు ఉండినప్పుడే మానవుని యందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు. So long there are good looks, you can purify your thought, word and deed. పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును, కర్మ మాలిన్యమును, దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు. With these good looks, you can give up the mental pollution and also the pollution in human activity and the physical body. కనుక మానవులకు మొట్టమొదట సమ్యక్ దృష్టి. Therefore, for man, the good look, the good vision is needed. రెండవది సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఉండాలి. The second, good thoughts, samyak sankalpa, are needed. సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్యక్ సంకల్పం, పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు. The one with good outlook can easily entertain good thoughts. మానవునకు సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ, పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి. Along with the good looks, good thoughts, one has to involve in good activity. ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు. The good actions will felicitate man to know the human quality latent. మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు. A human being is not a human merely by form. దివ్యమైన భావములచే, దివ్యమైన సంకల్పములచే, దివ్యమైన దృష్టిచే మానవత్వాన్ని మాధవత్వంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. There's every scope
to transform the human into the divine. If one develops sacred thoughts, the good outlooks, the good vision and good action. నాలుగవది సమ్యక్ శృతి, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి. One has to listen to sacred things. Fourth thing. అపవిత్రమైనటువంటి శ్రవణం చేసినప్పుడు మానవులకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి. When he listens to unsacred things, naturally he develops unsacred thoughts. ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు. The fifth one, samyak jivana, good life. జీవితం అంటే ఏమిటి? What is life? కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రముగా గావించుకోవటం, ఇది కాదు జీవితం. The life does not mean carrying on the life sojourn on this earth in అన్నింటి company. ఎందుకును ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి. One has to sanctify the human life through good sacred action, ideal life. కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు. So man must possess this ideal behavior, the conduct. తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనం అనగా ఒక విధమైనటువంటి మానవుని యందు ఉండేటువంటి యొక్క దుర్భావంను దూరం చేసుకుని సద్భావాలను పోషించుకోవటమే సాధన. The next one is samyak sadhana, which means giving up all the bad thoughts and developing, fostering good మనసు thoughts. నందరి మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన. Giving up all that is polluted is the true sadhana. సాధనగా It's the pursuit. జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు. Spiritual pursuit does not mean going through a sacred text or doing bhajans. మనసులో చేరిన మాలిన్యమును నిర్మూలం గావించుకోవటమే సాధన. Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit. దీని తరువాతనే సమ్యక్ సమాధి అన్నారు, నిర్వాణము. The next comes samyak samadhi nirvanam. సమాధి అనగా ఏమిటి? What is meant by samadhi? సుఖదుఖే సమీకృత్వ లాభోలాభి చేయాలి. సుఖదుఖమును సమంగా భావించుకోవటమే సమాధి. Samadhi is a state when one develops equanimity during the times of pain and pleasure. సమాధి, ఇదే సమాధి. Samadhi means samadhi, equal-mindedness. అనగా చీకటి వెలుగును, నిందాస్తుతులను, లాభ నష్టములను, సుఖ దుఃఖములను రెండింటిని కూడాను సమత్వంగా భావించుకోవాలి. Samadhi means to consider or to develop equal-mindedness without any distinction in times of day and night, the profit and loss, the pleasure and the pain. ఏకత్వాభావమును మానవుడు ఎప్పుడు కలుగునో ఇది నిర్వాణము అన్నారు. This equal-mindedness is the state of nirvana. ఇట్టి పవిత్రమైన మానవుని యందు ఉండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వము. Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way. మన మొట్టమొదట మన నాలుకను పవిత్రం గావించుకోవాలి. First, we should make our tongue sacred. దీనిని సమ్యక్ వాక్కు అన్నారు. Making the tongue sacred means talking good. మన వాక్కును కూడాను అసత్యం ఆడకుండా, పరులను నిందించకుండా, పరులను దూషించకుండా ఈ నాలుకకు సరి అయినటువంటి ఒక దివ్యత్వాన్ని అందించాలి. It means we should never utter a lie. We should never blame. We should never criticize. That makes our tongue sacred. మొట్టమొదటిది సమ్యక్ దర్శనం. The first one, samyak darshanam. పవిత్రమైన దానిని దర్శించాలి. We should see only sacred things. ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి. We should see that which satisfies our conscience. ప్రాకృతమైనటువంటి దృశ్యములంతా కూడాను దృశ్యములు కాదు. All the worldly scenario are not scenes in the strict sense. కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి. The teaching of Buddha in the first instance is good looks.
సమ్యక్ దృష్టిని మనం అవలంబించినప్పుడు సమ్యక్ భావము మనలో ప్రారంభమవుతుంది. When once we have good outlooks, we'll develop good thoughts thereby. సమ్యక్ వాక్, Then good words. మన కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడకూడదు. For the simple reason we have eyes, we should not look at everyone. అన్నింటినీ చూడకూడదు. We should not see all. తద్వారా అనేక విధములైనటువంటి యొక్క దోషములు పాపములు కూడాను మనలో ప్రవేశిస్తుంటాయి. By seeing, watching everyone around, naturally you carry the sin and the defect. కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి. So eyes should watch all that is sacred and divine. అన్ని అవతారముల యందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు. In all ages, divine incarnations have set an ideal and gave us sacred teaching. We celebrate their birthdays, but we don't follow their teaching. బుద్ధుడు యజ్ఞములు యాగములు క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించటం లేదు. Buddha had no faith in rituals like yajna and yaga. కారణమేమనగా మొట్టమొదట మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి. The reason is we have to make our five senses sacred first. కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణం ఏమిటి? What is the reason for the distortion of the mind of Buddha at the beginning? కష్టజీవులను చూసి తాను భరించలేదు. He could not bear the suffering of poor people. వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు. He felt so sad watching the old people. మృత్యుదేహములను చూచి తాను విస్మరించేటువంటి వాడు. He was very much surprised looking at the dead body. లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసుకు సంతృప్తి కలిగించలేదు. None of the natural things in the world ever satisfied him. తనలోని మూల భావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు. Buddha considered all the planets, the sun and the moon, and the five elements are natural. వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు కలిపాడు. He has undertaken many spiritual practices to know the transcendental principle. కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు. He was disgusted, approached many people to know the primal principle. ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానం అందించలేదు. None could clarify his doubts. కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు. Ultimately, he reached Gaya, sat under the banyan tree and inquired. కనుక ఒక వేదములు కాని యజ్ఞయాగాది క్రతువులు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు. As Buddha had no faith in Veda and spiritual rituals like yajna and yaga, people considered him an atheist. ఇది పరమ అధర్మము. It is wrong to say so. బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు. Buddha had a sacred heart. అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు. At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant. ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోధనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు. Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything. నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసించబడేటువంటి వారిని చూసి బాధపడేటువంటి వాడు. Buddha felt so sad watching the suffering of people around. పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు
తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా ఒక విధమైన విచారంలో ముంచాయి. Buddha felt so sad because elders made youngsters suffer, bosses made their people suffer, and a big fish swallowing the smaller one. ఎవరిని హింసించకూడదు, ఇది నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు. No one should harm anyone. This is true righteousness. కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటి? అహింసనే. The true dharma is ahimsa, non-violence. ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు. We should not harm anybody, either at the physical level or by word or in మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు. The true dharma is the one which will not allow you to put to suffering anyone by word, thought or deed. సత్యమే భగవంతుడు. Truth is God. కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు. Buddha taught that we should adhere to truth and propagate principles of truth. కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము. Therefore the main teachings of Buddha are these two, the ఆడిన truth మాట and righteousness. తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది. Therefore one should not go back by the promise given. One should hold on to truth and follow dharma. ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు. At the beginning he was christened like this as Sarvartha Siddha. అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదన్ని బావమరిదిని కుమార్తెను తెచ్చి యశోదర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు. Suddhodana got Buddha married to the daughter of Suprabuddha, the brother-in-law of Suddhodana. కారణం ఏమిటి? What's the reason? ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును, లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు. Father got him married because he thought that he would be detached totally by constant inquiry. కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు. Buddha realized the truth at the end and felt the defect. మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే. Man is put to suffering because he is bound by this world. బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము. The friends and relations are the cause for the bondage. లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము. The company and the people around are responsible for the misery. కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు. Therefore he declared, everything is misery, sadness alone. సర్వం క్షణికం 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 అన్నాడు. He said everything is fleeting, momentary. సర్వం నశ్యం నశ్యం నశ్యం. That everything is bound to perish. ఇది ఏది కూడాను సత్యం కాదు. Nothing is true. తల్లిదండ్రులు పిల్లలను అనేక విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి వారికి అనేక బంధములకు కూడాను కట్టిపెట్టి తాము తమ బిడ్డలు కూడాను భరించలేని బాధలకు గురి అవుతున్నారు. The parents will put their wards, the children, to various kinds of bondage. Ultimately they ఒక suffer. వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ఉంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి ఒక భావములు తల్లిదండ్రుల్లో ప్రారంభిస్తుంటాయి. At the right age, the parents decide to get the son married. ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు. Even parents do not know the happiness behind కారణం ఏమిటి? అదే marriage. పెద్ద అజ్ఞానం. Because it's a big ignorance. ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు? To what extent the parents ఏ are సుఖం happy? అనుభవించారు? What happiness they శారీరక experience? సుఖమా, లేక మానసిక సుఖమా, లేక ప్రాకృతిక సుఖమా? Is it physical happiness or mental happiness? What kind of happiness? they ఎంతటి enjoy? మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. One may be a great intellectual, but he doesn't make an attempt గొప్ప to know it. విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు. One may be highly educated, but he treads along the unsacred క్షణికమైనటువంటి path. ఇంద్రియ సుఖం మాత్రమే ఆశిస్తున్నాడు కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు. He wants this fleeting pleasure, but not the నా transcendental తల్లి, pleasure.
నా తండ్రి, నా బంధువులు, నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధం కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు. Buddha felt so sad that his parents, the relations and the people around are అర్ధరాత్రి సమయం responsible లోపల for his misery. అర్ధరాత్రి సమయం లోపల యశోదలను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు. He has given up his wife Yashodhara and the son Rahul in midnight and left the palace. తన హృదయానికి బోధించుకున్నాడు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. He taught to himself this way: there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever. Therefore one should be దీనికి careful. అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు. He has determined to know the transcendental principles ఏమిటి ఈ behind జీవితం? it. ఏమిటి ఈ జీవితం? What is this life? జన్మ దుఃఖం, Life is misery. జరా దుఃఖం. Old age is sad. జన్మ దుఃఖం, జరా దుఃఖం రెండు దుఃఖములే. The life, the birth and the old age both give you the జాయా pain. దుఃఖం పునఃపునః, And it is repeated time and again. అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. At the end you will face that infinite misery. Therefore be careful. ఏమిటి ఈ యొక్క సుఖము? What is this? సంసారంలో సుఖమా, ఉద్యోగంలో సుఖమా, వ్యాపారంలో సుఖమా, ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా, దేంతోన సుఖం లేదు. Where is happiness? Is there happiness in family? Or ఇవన్నీ in job or in business? క్షణికమైనటువంటి సుఖములు. That's all momentary. మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తనయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు కాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు. Having been born, one should become divine. But he wastes his life because of these mean things. ఇది అంతైకుడును మిథ్యము మిథ్యము మిథ్యము. All this is illusion. సత్యము ఒక్కటే, Truth is one. అది ఏ నిర్వాణం. The truth is nirvana. నిర్వాణం అనగా ఏమిటి? What is nirvana? ఏకాత్మ తత్వమే నిర్వాణము అన్నాడు. That unitedness, that single-mindedness is nirvana. ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు. Making our mind sacred and tread along that path is nirvana. తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు. Before attaining that state of nirvana a few hours before, he summoned his Ananda Buddha and told him. తమ్ముడు He summoned his brother and told him. తన పినతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాభంగా పెంచింది. And Gautami took care of him so much earlier. బుద్ధుడు పుట్టినటువంటి 7వ దినమే మాయాదేవి మరణించింది. On the very 7th day of the birth of Buddha, Maya Devi died. శుద్ధోదనుడు 2వ భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుడిని పెంచి పెద్ద చేసింది. It was Gautami, the second wife Suddhodana, who has taken care of Buddha. కనుక గౌతమి పెంచటం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు. Because he was fostered by Gautami, he is called Gautama later. 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యములకు ప్రవేశించాడు. At the age of 28, he left everything, sacrificed everything. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the significance of all this? సంఘం శరణం గచ్ఛామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్. Sangham Saranam Gacchami, hands in the society and head in the forest. తాను ఫారెస్ట్ లో ఉన్నాడు. He spent his life in the forest. ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు. He made inquiry in depth for the welfare of the society. ఫస్ట్ ధర్మం శరణం గచ్ఛామి. First one has to surrender to ఏమిటి ఈ dharma. ధర్మము? What is this dharma? అది ఏ అహింస పరమో ధర్మ. That is ahimsa, ఎవరిని non-violence. బాధించకూడదు. Don't hurt anybody. ఈ బాధించినటువంటి యొక్క జీవితమే నిజమైన జీవితం అన్నాడు. The life that would not make anyone suffer is the true life. కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు. Basing on these twin principles, Buddha propagated all over the world. టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యముల యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది. The teachings of Buddha have spread all over, like Tibet, China, Burma, Japan. ఇంతే కాకుండా
తాను మరణించి నిర్వాణమైన తరువాత ఈ బుద్ధి ఒక చేతి లోపల ఉన్నటువంటి వారు ఒకరికి ద్వేషం కలిగించుకొని Later what happened was, there was infighting among the followers of Buddha. క్రమక్రమేణా బుద్ధ మతమును క్షీణింప చేస్తూ వచ్చారు. And that was the cause for the decline of Buddhism. భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు కానీ They have gone by the temporary బుద్ధుడు ephemeral things. చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడాను ప్రచారంలో పెట్టలేదు. But no one observed in practice the true teaching of Buddha. దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి. If you take their outlooks, they are very bad. కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను. Therefore Buddha said, first have good looks. దృష్టిని నీవు అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుందన్నాడు. And once you have got a control over your looks, you can control the whole కనుకనే creation. మన దృష్టియే సృష్టి. Therefore Drushti vision is సృష్టి Srishti ప్రత్యేకంగా creation. లేదు. It is not separate. నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి, If you have bad looks, the whole creation looks మంచి bad. దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి. If you have good outlook, everything is sacred. కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నవి కానీ సృష్టిలో లేవు. So good and bad lie in your vision, not in creation as such. కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి. Therefore every human being must exercise control on దీనివల్లనే one's own looks. మనోవాక్ కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి. Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated. కనుక ఈ మాలిన్యం మూల కారణము మన దృష్టియే. For all this pollution is only our vision that is the cause. కన్నులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు? Why God has given us eyes? పవిత్రమైనటువంటి దీనిని పరిశీలించే కోసమని. Eyes are gifted to see sacred things around, అందరినీ చూచే కోసం కాదు. not to see everybody. ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు. Because of our looks, which are not proper, the human life itself is చూచిన polluted. దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి. All the outlooks, all the scenario is absorbed within. కనుక మనం సరి అయిన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. Therefore we should develop good looks. ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతా కూడాను సార్థకమవుతుంది. When once we develop good outlooks, the whole ఇంకా creation will be రెండవది sacred. వాక్ శుద్ధి. The next one is సమ్యక్ vakshuddhi. వాక్. Next one is good words. ఈనాడు ఎదురుపడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా ఇది ఎంత చెడ్డ పని. Today what we do is, we talk to everybody that we meet on the way. Very దివ్యత్వమైనటువంటి నీ bad. ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు. You are wasting a lot of divine energy. అన్నెసెసరీగా ఎందుకు ఇతరుతో నీకు మాటలు? Why do you talk unnecessarily with others? నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు. You are making the strength and ఈ energy of దృష్టి the వల్ల talk మాటల వల్లనే unsacred. మనిషి రాక్షసుడిగా మారిపోతున్నాడు. Because of this unnecessary gossip, you become a demon. మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరిచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు. The divinity and humanity are forgotten. The bestial temperament is on the rise. You should be ready for both. ఇది సత్ సంకల్పం. The next one is good thought, sat sankalpa. అది సమ్యక్ సంకల్పం. That's good thoughts, samyak దీనిని sankalpa. పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు. Basing on this, good pursuit, good path. ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము. The good spiritual path is very essential. తద్వారా మానవుని యందు ఉన్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి. Because of this true spiritual path, the human qualities, values will improve. మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని యందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది. When once human values develop, the divinity will blossom. మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తను కనిపెట్టుకోలేనప్పుడు మాధవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు? When once the human values are not recognized, how do you expect him to know the అసలు divine? మానవుడంటే ఏమిటి? Then who is a human being? ఇదియే సమ్యక్ దర్శనం. This is what's called samyak అనగా darshana. ఏమిటి? ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్. It means proper study of mankind is man. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటిని అదుపులో ఉంచుకోవాలి. It only means exercising control over our thoughts, words and deeds. అప్పుడే వాడు నిజమైన మానవుడు. Then he becomes true human. దృష్టిని, వాక్కును, చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడిగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు. Buddha did not study the worldly knowledge, the worldly information. or ఇవన్నీ text. కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలు. They all reflect the outward trend. కానీ అతని యొక్క హృదయము
నివృత్తి దీంట్లో ప్రవేశించింది. But his heart was always inward. ఒక్క దైవమని కాని లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కాని తాను ఉచ్చరించలేదు. He did not refer to single God or a single sacred text. యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు. He did not consider yajna at all. యజ్ఞమనగా త్యాగమే అని విశ్వసించాడు. He had full faith that yajna is an act of యజ్ఞం sacrifice. అంటే మంత్రాలు చేసి అర్పితం చేయటం కాదు. Yajna is not offering with mantra. త్యాగేనేకి అమృతత్వ మానసు. Yajna means a sacrifice that confers immortality. కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి. So man has to develop this sacrifice first. దేనికి నీ త్యాగం చేయటం లేదు. You are not sacrificing anything. దేన్నైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు. You can march ahead, go forward, if only you చిన్న sacrifice. ఉదాహరణ, A small example. మానవుడు ఈత ఆడుతుంటాడు. You swim. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు. You have to push all the water backward, then only you can go forward. త్యాగము చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము. When once you do this tyaga, sacrifice, you will have yoga, the deservedness. యోగమే నిర్వాణము. And this yoga deservedness is ఈ nirvana. నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి. For this nirvana, tyaga, sacrifice is essential. అన్నింటికి నీ ప్రేమ ప్రధానము. For everything, love is most important. ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము. Without love, you cannot achieve anything. ఎట్టి ప్రేమ, What sort of love? లౌకికమైన ప్రేమ, Is it worldly love? లేక భౌతికమైన ప్రేమ, Or physical? లేక ధార్మికమైన ప్రేమ, Or anything of లేక faith? వైజ్ఞానికమైన ప్రేమ Or scientific? కాదు కాదు. No. దివ్యమైన ప్రేమ. It is divine love. కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను, ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు. What Buddha says is this: we are putting everyone encased within the bondage. పెద్దలంతా పిల్లలను బాధంలో ముంచుతున్నారు. The elders are responsible for the అది bondage of ప్రేమ అని themselves. భావిస్తున్నారు. They take it as love. అది ప్రేమ కానే కాదు. It is not love at all. ఒక కుమారుడు ఉంటాడు. There is a son. నాయనా నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో. He insists that his son ఇది should get ప్రేమనా? married. Is that love? కాదు కాదు. No. వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు. If he wants to get నీవెందుకు married, వాడిని ఫోర్స్ చేయటం? why should you force him? ఈ ఫోర్సే ఒక పెద్ద బంధన. This sort of enforcement is bondage. అవుట్ సైడ్ ఫోర్స్ ఉండకూడదు, ఇన్సైడ్ సోర్స్ ఉండాలి. There should not be outside force, there should be inside source. అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ. The inside source is the main teaching of Buddha. నా త్యాగమునకు అడ్డు తగిలి You are coming in the way of my sacrifice. కేవలం నాకు వివాహం చేసి You get me married నన్ను ఈ బంధంలో ముంచినారు. and you drown me in this కనుక bondage. బంధువులు ఎవరిని నమ్మకూడదు, So we should not believe any relation. తల్లిదండ్రులను ఏమాత్రము నమ్మకూడదు. We should not have faith in ఇవన్నీ కూడా faith. నువ్వు బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని. They will take us to bondage. చట్టగడపటికి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు. Suddhodana came at the end. శుద్ధోడు బోధించాడు, నాయనా నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చమెత్తుకుని తిరగటం ఏమిటి? The father said, you are an emperor. How is that you are begging? నేను మహారాజును, I am an emperor. నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు, You are leading the life of a అది beggar. నీకు తగదు అని బోధించాడు తండ్రి. Father says, not proper on your part to be అప్పుడు so. బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు. Buddha gave him straight answer. అయ్యా నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే. He said, you are divine, I am also నీవు divine. తండ్రి కాదు, నేను కొడుకు కాదు. You are not the father and I am not మన the ఇరువురు son. కూడా నువ్వు బ్రహ్మనే. Both of us are divine. అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజు సంతతిలో పుట్టావు, But from the worldly sense, you are born in the clan of kings. నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను. I am born in the clan of renunciants. కాబట్టి నా యొక్క ఆదర్శమైనటువంటి వారంతా కూడాను విరాగులే. Therefore, all my ideals are one of renunciation. నీ యొక్క వంశమంతా కూడాను రాగులే. The whole of your clan is full అది of రాగము, attachment. ఇది విరాగము. That is raga attachment. This is ఆ viraga రాగం ఉన్నటువంటి attachment. వారికి అదే ఒక పెద్ద రోగం. So this raga attachment is a roga విరాగం disease. ఉన్నటువంటి వారికి ఇదే ఒక పెద్ద నిర్వాణం. This viraga detachment is nirvana, liberation. ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరను అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు. He taught his father and the wife, Yashodhara, equally. కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం ఇది కాదు ప్రధానము. Buddhism, Buddhi teaching should not be limited to these three sentences. Sangam Saranam బుద్ధం Gacchami. శరణం గచ్చామి, మన బుద్ధిని ఎక్కడ దీనికి శరణాగతి చేయాలి? Where should we surrender our intellect, Buddhi? బుద్ధం శరణం గచ్చామి, నెక్స్ట్ ధర్మం శరణం గచ్చామి, ధర్మములో ఈ బుద్ధిని ప్రవేశపెట్టాలి.
It means our intellect should follow the path of righteousness. తదుపరి ఏం చేయాలి? Then what should we do? ఈ యొక్క ధర్మం అనేటువంటి దాన్ని కేవలము ప్రవేశపెట్టినంత మాత్రం చాలదు. It's not enough if we follow righteousness. సంఘం శరణం గచ్ఛామి, ఈ ధర్మాన్ని సంఘంలో ప్రవేశపెట్టాలి. This righteousness should be put to use in Sangha, దీని the ధర్మమును society. సంఘంలో ప్రవేశపెట్టినప్పుడే ఇది సార్థకం అయిపోతుంది. Therefore, buddhi, intellect should follow dharma, righteousness in Sangha, the సంఘమంతా society. కూడా పవిత్రమైన రూపంగా పొందుతుంది. Then the whole society will be sacred. కనుకని సొసైటీలో మనం మెంబర్స్ గా ఉన్నాము. We are members in this society. సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం. If society is good, you will be good. కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు. It's not enough if we go through the biography of incarnation, repeat in verbatim. మనం ఆచరణలో పెట్టాలి. We should put them into ఏ practice. ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి. At least we should practice one or two of their మనమంతా teachings. క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు. We are developing day by day the worldly love but not the divine love. ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి. In spite of prolonged periods of time, we are attached to the world. క్రమక్రమేణ కొంత వైరాగ్యంలో మనం ప్రవేశించాలి. Slowly we should develop detachment. గ్రంథాలు చదవాలి. We should go through the text. చదివినంత మాత్రమే చాలదు. It's not enough if you read. చదివిన దాన్ని అర్థమును తెలుసుకోవాలి. We should know the meaning well. తెలుసుకున్నంత మాత్రమే చాలదు. Not enough if you know. దాని సరి అయినటువంటి యొక్క మననం చేయాలి. We should repeat, recapitulate. మననం recall. చేసినంత మాత్రమే చాలదు. It's not enough if you ప్రాక్టికల్ recall. లో పెట్టాలి. You should also put it into కనుకని practice. బుకిష్ నాలెడ్జి సూపర్ఫిషియల్ నాలెడ్జి గా మారిపోతుంది. Because of this, the bookish knowledge becomes superficial knowledge. అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జి నీకు దింపాలి. Bookish knowledge, superficial knowledge are useless. పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రేవది. Therefore, the book has become the head, but the head has not been put into practice. And here, హెడ్ అండ్ గాడ్. we find the three steps: food, head, and God. ఈ గాడ్ దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి. We should know the nature of God very clearly. గాడ్ అంటే ఏమిటి? Who is God then? G-O-D. God spelling G-O-D. G అనగా ఏమిటి? What do you mean by G? మనము ఎన్నో రకముగా భావిస్తున్నాము. We take it in a different sense. కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి. We should know the correct meaning of G. G అంటే ఏమిటి? What is G? ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది. It is the one, the cause for creation, generation. జనరేషన్. కాబట్టి G అంటే జనరేషన్. G stands for generation. O అంటే ఆర్గనైజేషన్. O stands for organization. D డిస్ట్రక్షన్. D destruction. ఇది GOD. This is G-O-D. సృష్టి స్థితి లయము. This is generation, organization, destruction. G-O-D, God. కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది. When once we know this latent meaning, the divinity will blossom well. సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయములకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు. In fact, none of us have ever seen the creator ఈ Brahma, మూడు the కూడా మన sustainer ఎందే Vishnu. ఉంటున్నది. The Trinity is జనరేషన్ within us. మన ఎందే ఉంటున్నది. Generation is within us. ఆర్గనైజేషన్ మన ఎందే ఉంటున్నది. Organization is within us. డిస్ట్రిక్షన్ మన దగ్గరే So ఉంటుంది. also the destruction. డిస్ట్రక్షన్ అనేటువంటి మనలోనే The ఉంటుంది. destruction is within us. కాబట్టి అంతా మనమే మనమే మనమే. మన Everything. హృదయమే దివ్యత్వము. This is divinity. ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి. We should have full faith in this divinity. అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము. But we believe the words. ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే. This world is something like castles in the air. ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మిరాజ్. The whole world is a mirage. కంటికి కనిపిస్తున్నది కానీ అక్కడ జలం లేదు. You see with the eye, but there is no water there. జలం ఉన్నట్టు కానీ కనిపిస్తున్నది కానీ జలం కాదది. It appears as though there is water, but ఈ there is no మ్యారేజ్ water. అనేటువంటిది మిరాజ్. So marriage is a mirage. దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము. Basing on this, we suffer. ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు? Why don't you understand this? నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
You're not an animal. పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు. Animal has got some control. వీళ్ళు చదువు ఎందుకు కాల్చనా? Then why should you వీళ్ళు study? తెలివితేటలు ఎందుకు కాల్చనా? Why వీళ్ళు intelligence? గొప్పతనం ఎందుకు కాల్చనా? Why all this greatness? ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి. That's all a waste. చదువు చదివి చావంగనేటికి Having studied and studied, ultimately you die. చావు లేని చదువు చదవాలి. You should study in such a way as to be immortal. ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు. What is that study? That is the study of liberation. ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోదనుడు ఎక్కడికి పంపలేదు. Suddhodana has not sent Buddha to any school. బయటికి పోతే ఏ యొక్క వృద్ధులు చూస్తాడో అని భయపడి చదివించలేదు. He was afraid because Buddha might watch any old man or a dead body on ఈ the విధంగా street. సుఖంగా పెట్టి కట్టగట్టి ఏమైపోయింది? He was brought up in all comfort and pleasure. What happened at the మూసిపెట్టి end? పాసిపాయ అన్నట్టుగా మూసిపెట్టడం వల్ల అది పూర్తి పాసిపోయింది. All that is treasured becomes rotten. కనుకనే జగత్తుకంతా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు. Buddha determined to propagate the principles of truth in the world. ట్రూత్ He taught truth and truth. సత్యాన్ని చాటాలి. Truth must be ఏమిటి ఈ propagated. సత్యము? What is this? దైవం ఒక్కటే సత్యము. God is truth. ఏది ధర్మము? What is అహింసనే ధర్మము. That- ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది. We should not harm anybody. We should not hurt anybody because God is in ఎవరిని everyone. హింసించినా దైవాన్ని హింసించినట్టే. Whomsoever you harm, it amounts to harming కనుక నీ God. దృష్టిని దైవం వైపు మరల్చు. Therefore, turn your looks towards God, ఈ జగత్తు వైపు మరల్చకూడదు. not towards the world. జగత్తంతా కూడా నువ్వు కేవలం మార్పు చెందేటువంటిది. The whole world is bound to ఏమిటి ఈ change. జగత్ అంటే అర్థము? What is the meaning of this word? జగత్. Jagat. జా కమింగ్, Ja, coming. గత్ గోయింగ్, Gat, going. కమింగ్ అండ్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్. Jagat means that which is coming and going. రావటం పోవటమే. It comes and goes constantly. పుడుతున్నాడు చస్తున్నాడు. He is born and he dies later. ఇది శంకర్ల వారు కూడా చెప్పాడు. This is the teaching of Shankara. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. The birth and death happen repeatedly. He lies in the womb of the mother time and ఇహ again. సంసారే బహుదుస్తారే, ఇహ సంసారే This life is so difficult. కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, గోవిందం భజ మూఢమతే. He prays to God for the divine help, for His divine grace and benediction, and therefore he advises everybody to chant the name of God, Govinda. సంప్రాప్తే సన్నిహితే కాలే, As the end approaches, సంప్రాప్తే సన్నిహితే కాలే, as the death is nearing, నహి 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 రక్షతి దుఃఖం కరణే, నహి నహి రక్షతి దుఃఖం కరణే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. nothing, no one will ever come to your rescue. None can protect you. There is no use of ఏమిటి learning ఈ it విద్యలంతా now. మనం కాపాడుతున్నాయా? Do you think that you will be protected by these things? కట్టకడపటికి పోయే సమయంలో ఎవరి రక్షిస్తున్నది? As you leave this world, what is that you carry? ఏది మనం వెంట వస్తున్నది? What is that follows you? ఎవ్వడు రక్షించటం లేదు. No one will ever ఏది protect మన you. వెంట రావటం లేదు. Nothing will follow you. కట్టకడపటికి నీ ఒక్కడే. You remain alone. వెంట వచ్చేది, వెంట ఉండేది, కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. You have to understand clearly the nature of divinity. ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనల్ని ముంచేటువంటివి. The worldly things will drown you in suffering. కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు. The world appears so fine externally. ఎట్ట కనిపిస్తుంది? How does it look? తేనె పూసిన కత్తి వలె కనిపిస్తుంది. As if like a sword smeared with ఆ honey. తేనెను నాకుతూ పోతే నాలుగు కోసేస్తుంది. As you go on licking the honey smeared over the sword, your ఇది tongue will నిమురు become. గప్పిన నిప్పు వలె ఉంటుండాలి జగత్తు. It is something like a fire covered by ash.
ఆ నిమురు ఉంది కదా అని చేయబెడితే చేయి కాలిపోతుంది. The moment you touch this ash, your hand gets కనుక burned. ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు. So there's no pleasure in the world. శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు. You think of physical happiness as you enjoy this with all the senses, you become weak. మనం ఏ విధంగా ఉంటుండాలి? How should we be? మన మానవుని యొక్క జీవితం ఎట్ట ఉండాలి? How should be our human life? వెన్నెల వంటి హృదయము, Our hearts should be like moonlight. వెన్న వంటి పలుకు, Our words should be soft like తేనె butter. వంటి శృతి, And then దృష్టి ఉండాలి. ఇది కావాలి. వెన్న వంటి దృష్టి ఉండాలి, We should have looks like that of a butter. వెన్నెల వంటి హృదయం ఉండాలి, And hearts should be like తేనె వంటి moonlight. పలుకు ఉండాలి. Our words should be ఇది like మానవుడు honey. These are important. దీన్ని అభివృద్ధి పరచుకోవాలి. We should develop them. కానీ ఈనాడు మాట్లాడితే భయంకరమైనటువంటి మాట వస్తుంది. Today as we speak, we are very harsh in our words. హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు. There's no softness in our heart. వెన్న వంటి హృదయంగా ఉండాలి, Our heart should be soft like butter. మెత్తగా ఉండాలి, It should be soft. పవిత్రంగా ఉండాలి, It should be sacred. నిర్మలంగా It ఉంటుంది. should be pure. అది ఎక్కడ ఉంది? Where is it? కఠిన హృదయము, It's so strong. పాషాణ హృదయము, Like a stone. పాయిజన్ హృదయము. It's like a stone. దీన్ని హృదయం అని చెప్తామా? Can you call it a heart? దయా హృదయం, కరుణతో కూడినటువంటిది హృదయం. Hridaya, heart means Hrid plus Daya. కరుణ ఉండాలి Compassion. మనలో. There should be compassion. కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను Every theist హృదయమును కరుణతో నింపుకోవాలి. should fill his heart with compassion. వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి, Our words should be soft and smooth and sweet. కఠినమైనటువంటి వాక్కుగా They ఉండకూడదు. should never be మృదు harsh. మధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి. The words should be soft and sweet and full of truth. అప్పుడే మానవత్వం అని చెప్పడానికి వీలవుతుంది. Then only call yourself a human being. ఎప్పుడు చూసినా కానీ అశాంతి అశాంతి అశాంతి. We find restlessness. ఈ all the time. అశాంతికి ఎవరు కారణము? Who is the cause? నీ behind it? అశాంతికి నీవే కారణం. You are the cause for the all నీ this డిజైర్సే restlessness. కారణము. Your results are నీ the దుస్సంకల్పంలే కారణము. Your bad company. నీ దృష్టియే కారణము. your bad looks. నీ దుస్సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుండాలి. Because of the bad looks and bad thoughts, your life is restless. బుద్ధుడు Buddha. జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు. Buddha taught truth to this world. ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు. It's not the one taught by Veda. కనుక and మనం Shastra. ఈనాడు రెండు మనము దృష్టిలో పెట్టుకోవాలి. Today we should keep in view two important అహింస things. పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు. Ahimsa, non-violence, not hurting anyone by thought, word and deed, is a మన supreme principle. నాలుకనిచ్చింది సత్యం సత్యం. The tongue is gifted to utter truth. దీన్ని చైతన్యుల వారు కాని మహనీయులు కాని చెప్తూ వచ్చారు. The same thing is propagated by noble souls like Chaitanya. జయదేవుడు చెప్పాడు, Jayadeva said, జిహ్వే రసగ్ని మధుర ప్రియేత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. జిహ్వే రసగ్నే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఏమిటది? ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఓ నాలుక, O tongue, నీవు ఎందుకుంటున్నావు? why are you there? కేవలం రుచికరమైన పదార్థం తింట కోసమా? It's only to take delicious లేక items. పరులను నిందించే కోసమా? Or are you there to accuse లేక others? పరదోషం చేసే కోసమా? Or to criticize? కాదు కాదు No. కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి, You are so sweet. గౌరవనీయమైనటువంటి You are దానివి, respectful. చాలా పవిత్రమైనటువంటి దానివి. You are very sacred. నీవు చేయవలసిన పని ఏమిటి? What is your job? గోవింద దామోదర మాధవేతి. You should chant the name of God, sacred name of God, Govinda, Damodara, దానికోసం Madhava. నీకు నాలుకనిచ్చావు, It is for that purpose tongue is gifted. తినటం కోసం కాదు, Not merely to partake, పరులను దూషించే కోసం కాదు, not to accuse, పరులను నిందించే కోసం కాదు. not to blame. నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు. Tongue is given to chant the glory of God, who is the indweller. ఎన్ని మతములైనప్పటికీ
irrespective of number of religions. గమ్యము ఒక్కటే. All religions are one. మతములన్నీయు చేరి మార్గంబు బోధించే, మతములన్నీయు చేరి All religions together మార్గంబు బోధించే, taught to different paths. వస్త్రభేదము వేరని వస్తువు తెలిపే, Though yarn is different, the cloth is one. శృంగారములు వేరు బంగారమొక్కటే, Jewels are many, gold is one. పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, The color of the cows vary, but the milk is one. జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే, The beings are many, but జాతి indwell is నీతులు one. వేరు జన్మమొకటే, There may be different species, but birth is one. పూల జాతులు వేరు Flowers are many, పూజలొకటే, worship is one. దర్శనములు వేరు Paths are many. దైవంబు ఒక్కడే, God is one. తెలియలేకను మానవులు తెలివి తప్పి Because man has lost all his intelligence. బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరీ, To carry out his daily living to earn బ్రతుకు కోసము, It's ఈ also- తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం. For this mean life, low life, he leads such a ఏంటి life. ఈ బ్రతుకు? ఈ బ్రతుకు ఒక బ్రతుక Is this a true life at all? కాదు. కాదు. No. దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక, Can you call that true life if it does not think of దివ్యత్వాన్ని God? అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక, Can you call that life if it does not think of పవిత్రమైన divinity? జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక, Is it the life at all? నీతి నిజాయితీలు లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక Can you call it a life at కాదు. all? కాదు. No. నీతి నిజాయితీలే నిర్వాణములకు మూల కారణం. Actually speaking, it's the morality and honesty that gives నీతి you the నిజాయితీ, liberation. The మొరాలిటీ అండ్ ట్రూత్, The morality and truth will give you liberation, ఇదే nirvana. నిర్వాణం. This is nirvana ఈ liberation. రెండింటినీ వదిలిపెట్టినారు. ఇప్పుడు We have given up these two now. ఏమైపోతుండాలి? What నిర్వాణం లేదు, మానమైపోతుండాలి. There is no nirvana liberation, but mana, character is gone. ఎందుకంటే అందరు కూడా అవధూతలు కావాలి. Everyone should become avadhuta. ఎవరు అవధూత? Who is an avadhuta? నీతి నిజాయితీ గలవాడే అవధూత. The one who has got ఈ his రెండు morality and లేనటువంటి truth. యమదూతనే. Without these two, the morality and truth is not avadhuta, but is yamaduta, the messenger of death. కనుక మనం యమదూతలు కాకూడదు, అవధూతలు కావాలి. We should not be yamaduta, the messenger of death, but we should be avadhuta, the అవధూత renunciant. కావాలి, We should be, దైవదూతలు కావాలి. we should be avadhuta. దయ్యాలకు దూత కావకూడదు. We should not be messenger of demon or daya. అందుకే జీసస్ కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. So Jesus దైవదూతగా declared మారాడు. that he is the messenger of God. కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి. So we should become the అందరూ messengers of God. మెసెంజర్స్ కావాలి. All should be the messengers of God. అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. Then only our human life is redeemed. ప్రేమ స్వరూపులారా, Embodiments of love ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము on the sacred day of Buddha Jayanti. కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు. We also call it Buddha పూర్ణిమ Purnima. అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి. What is Purnima? Full moon day. we should know. పరిపూర్ణమైనటువంటి యొక్క తత్వమే పూర్ణిమ. That which is total, that which is holistic is Purna, full. హృదయం చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత. మన మనసే చంద్రుడు. Our mind is the moon. ఈ మనసు అనేటువంటి పరిపూర్ణమైన ప్రేమతో ఉన్నప్పుడు ఇది పూర్ణిమ. That day when the mind is full of love, that is full moon day, Purnima. మనసును అంధకారంలో ముంచుకొని With all that darkness within the పూర్ణిమ heart. పూర్ణిమ పూర్ణిమ అంటే ఏమిటి పూర్ణిమ? What is that full moon day there? ఇది పూర్ణిమ కాదు, It's not full moon పేరు day. పూర్ణిమ. It's the namesake. కానీ అనుభవానికి చీకటి, But in practice, అంధకారమే. it's darkness only. కనుక అంధకారాన్ని తీసుకోవాలి, దూరం తీయాలి. Therefore, we should dispel darkness. రామచరితంలో మీకు అందరికీ తెలుసును. You know this in Ramacharita. హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు. Hanuman has set Lanka on fire. లంక అంతా కూడా మండిపోతుంటున్నది. Flames all around in Lanka. లంకలో ఎక్కడ చూసినా కానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది అది మంటలు. Because of flames, the Lanka appeared as if it's a broad daylight. కానీ లంక పట్ట పగులుగాలే కనిపిస్తుంది అది. కానీ రావణి హృదయం చిమ్మ చీకటిగా కమ్ముకున్నది. The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark. చూశారా? లంక వెలుగైపోయి ఏం ప్రయోజనము? What is the use of light outside? హృదయం వెలుగు కావాలి. The heart should be of light. అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు. Without light in the heart, there's no use in lighting lamps మన outside. హృదయములో ఆ దైవ చీకటిని వెలిగించాలి.
We should light the lamp of the divinity in our heart. ప్రాకృతమైనటువంటి యొక్క భావాలు కొంతవరకు దూరం కావాలి. We should give up the worldly feelings and thoughts. ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి. We should give up the hatred and jealousy. మానవునికి రెండు గ్రహములు. There are two planets. రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి. These two planets will put us to ఈ suffering. రెండు గ్రహములే మానవుని and hatred. అనేక విధమైన అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి. These two will put us along the wrong path. ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి. In order to discard them, we should develop love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निधान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. राम 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 श्री राम राम राम. राम 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 श्री